జూన్ 25th పెళ్ళికి ఒక్కరోజు ముందు. అంటే గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకోకముందే అహల్య ప్రెగ్నెంటా? ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు. తల్లి కాబోతున్న తనతో తను ఎప్పటికీ తల్లి కాలేదని చెప్పి తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి అహల్యతో బలవంతంగా సంతకం చేయించారు. గౌతమ్ చెప్పిన ప్రకారం అహల్యకి ఇప్పుడు 5వ నెల, కానీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అహల్యకి 6వ నెల. అంటే పెళ్లికి ముందే తను తల్లయింది. వస్తే అహల్య, దొరికావే, చెప్తా నీ సంగతి. ఇది మెళ్ళోది కాదండి. ఇది మెళ్ళోది కాదు, నాకు కూడా తెలుసు. ఎలా రెడీ చేశానండి? నాకు నా దిష్టే తగిలేంత బాగా రెడీ చేశారండి. మీకు మీ దిష్టే కాదు, నా దిష్టితో సహా ఎవ్వరి దిష్టి మీకు తగలకూడదు. సో కట్టడం. మీరు సీమంతంలో కూర్చున్న తర్వాత అయిపోయేంత వరకు పైకి లేవకూడదు. కాబట్టి మీరు ఈ జ్యూస్ తాగండి, అప్పుడు మీకు నీరసం అనిపించదు. తాగండి. ఓ 1 minute. సార్, మీరు ఆర్డర్ చేసిన గాజులు రెడీ అయ్యాయి సార్, వచ్చి తీసుకువెళ్తారా? ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? ఒక పని ఉందండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అయ్యో, ఫంక్షన్కి టైం అవుతుంది కదండి. ఇప్పుడు పనేంటి, తర్వాత చూసుకోవచ్చు కదా. లేదండి, చాలా 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 ముఖ్యమైన పని. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, ఓకేనా? ఏమండి, ఈరోజు ప్రతిదీ మీ చేతుల మీదగానే జరగాలని చెప్పారు కదా. మీరిలా సడన్గా వెళ్ళిపోతే ఎలా? ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు వస్తాను. నేను వచ్చేలోపు ఫంక్షన్ స్టార్ట్ చేయకండి, ఓకే? అది నేను వచ్చేస్తాను. అయ్యయ్యో, కుంకుమ నేల రాలింది. అపశకునం బాబు. కుంకుమ నేల మీద పడితే ఏమవుతుందండి? ఏదో కీడు జరుగుతుందని అర్థం బాబు. అవునండి, మీరెక్కడికి వెళ్ళకండి. ఏమండి, కుంకుమ నేల రాలితే భూదేవి బొట్టడిగినట్టని మా నాన్నమ్మ చెప్పింది. కంగారేం లేదు, నేను త్వరగా వచ్చేస్తాను, సరేనా? గౌతమ్ వచ్చేస్తాను. గారు, ప్లీజ్. ఏమండి,